నమస్కారం. మాఘమాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహామాఘి అనే పేరుతో పిలుస్తారు. ప్రతి నెలలో వచ్చే పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది. కానీ మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి కొన్ని వేల రెట్లు శక్తి ఉంటుందని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అందుకే దీన్ని మహామాఘి అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు చేసే స్నానాలు కానీ, దానాలు కానీ, పితృతర్పణాలు కానీ కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. మాఘ పౌర్ణమి రోజు ప్రధానంగా ఏం చేయాలో బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పారు. తిలదానం చేయాలి, తిల భక్షణం చేయాలని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పారు. అంటే మాఘ పౌర్ణమి రోజు నువ్వులు దానం ఇచ్చుకుంటే కొన్ని వేల సార్లు నువ్వులు దానం ఇచ్చిన అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే తిల భక్షణం, ఆహారంలో కూడా నువ్వులు స్వీకరిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది. సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రానికి నమస్కారం చేసుకొని సముద్ర స్నానం చేయటం ద్వారా దృష్టిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఈ మాఘ పౌర్ణమి సందర్భంగా తమిళనాడులో స్వామిమలై క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేకమైన ఉత్సవాలు నిర్వహిస్తారు. దీని వెనుక అద్భుతమైన అంతరార్థం దాగి ఉంది. ఆ అంతరార్థాన్ని మనం పరిశీలిస్తే, ఒకసారి భృగు మహర్షి కఠోరమైనటువంటి తపస్సు చేస్తున్న తరుణంలో ఆ తపస్సుకు భయపడి దేవేంద్రుడు తపస్సుకు అంతరాయం కలిగిస్తాడు. దాంతో భృగు మహర్షికి కోపం వచ్చి, ఈసారి ఎవరైతే నా తపస్సుకి అంతరాయం కలిగిస్తారో వాళ్ళు వాళ్ళ ఆధ్యాత్మిక శక్తికి మూల కారణమైనటువంటి మంత్రాన్ని మర్చిపోవుగాక అని చెప్పి తపస్సు ప్రారంభిస్తాడు. భృగు మహర్షి చేసిన తీవ్రమైన తపస్సు వల్ల పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరాన్ని అనుగ్రహిస్తాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షం అవ్వటం వల్ల భృగు మహర్షి కళ్ళు తెరుస్తాడు. ఆయన తపస్సు భగ్నమవుతుంది. కానీ తపస్సు అనేది భగ్నం అయింది కాబట్టి భృగు మహర్షి అన్న విధంగా పరమేశ్వరుడు అంతటి వాడు తన ఆధ్యాత్మిక శక్తికి మూల కారణమైనటువంటి మంత్రాన్ని మర్చిపోతాడు. అప్పుడు భృగు మహర్షి పరమేశ్వరుడితో, నీ కుమారుడు ఉన్నటువంటి స్వామిమలై క్షేత్రానికి వెళ్ళు, అక్కడ నీ కుమారుడి దగ్గర ఆధ్యాత్మికంగా మూలమంత్రాన్ని స్వీకరించని చెప్తే, శివుడంతటి వాడు స్వామిమలై క్షేత్రానికి వెళ్ళి తన కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పంచాక్షరీ మంత్రంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మళ్ళీ ఉపదేశంలాగా స్వీకరిస్తాడు. తండ్రికే పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశించాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి స్వామినాథుడు, స్వామి గురునాథుడు అనే పేర్లు వచ్చినాయి. అలా తండ్రి అయిన పరమేశ్వరుడికి సుబ్రహ్మణ్య స్వామి పంచాక్షరీ మంత్ర రహస్యాలు ఉపదేశించిన రోజు మాఘ పౌర్ణమి. అందుకే మాఘ పౌర్ణమి రోజు తమిళనాడులో ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రమైనటువంటి స్వామిమలై క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేకమైన ఉత్సవాలు నిర్వహిస్తారు. అందుకే ఈరోజు అందరూ మాఘ పౌర్ణమి సందర్భంగా ఓం స్వామినాథాయ నమః, ఓం శివస్వామినే నమః, ఓం గురుస్వామినే నమః అనే సుబ్రహ్మణ్య నామాలు వీలైనన్ని సార్లు, కనీసం 21 సార్లు పఠిస్తే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వల్ల సమస్త జాతక దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈ మాఘ పౌర్ణమికి ఇంకొక అద్భుతమైన ప్రాధాన్యత కూడా బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పారు. ఆ ప్రాధాన్యతను మనం పరిశీలిస్తే, మాఘ పౌర్ణమి రోజు కైలాసంలో ఉన్నటువంటి పార్వతీదేవి శక్తి ఒక దక్షిణావృత శంఖంలాగా మారిపోయి భూమి మీద సరయూ నదీ తీరంలో కాళింది మడుగులో ఉన్నటువంటి ఒక పద్మంలో పడుతుంది. సరయూ నదీ తీరంలో కాళింది మడుగులో ఉన్న పద్మంలో పార్వతీదేవి అంశస్వరూపము ఒక దక్షిణావృత శంఖంలాగా మారి పడినప్పుడు, అదే సమయానికి అక్కడ స్నానానికి వచ్చినటువంటి దక్ష ప్రజాపతి ఆ పద్మంలో ఉన్నటువంటి దక్షిణావృత శంఖాన్ని చేతిలో పట్టుకోగానే ఆ దక్షిణావృత శంఖం సతీదేవిగా మారిపోయింది. అంటే పార్వతీదేవి అంశస్వరూపమైనటువంటి సతీదేవి దక్ష ప్రజాపతికి పద్మంలో కనిపించిన రోజు మాఘ పౌర్ణమి. అందుకే దీన్ని సతీదేవి జన్మదినంగా, ఆవిర్భావ దినంగా భావించాలని, గౌరీదేవిని పూజించాలని బ్రహ్మవైవర్త పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. అందుకే ఎవరైనా సరే ఈరోజు గౌరీదేవికి సంబంధించిన ఒక శక్తివంతమైనటువంటి శ్లోకాన్ని చదువుకున్నట్లయితే జాతకపరంగా ఎలాంటి వివాహపరమైన దోషాలున్నా ఆ వివాహపరమైన దోషాలన్నీ తొలగింపజేసుకొని సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ఆ శక్తివంతమైనటువంటి శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహం భాగ్యమారోగ్యం శీఘ్రం లాభంచ దేహిమే. ఇది శ్లోకం.
మాఘ పౌర్ణమి సందర్భంగా ఈ శ్లోకం చదువుకోవటం, తమలపాకులో పసుపు ముద్ద ఉంచి గౌరీ స్వరూపంగా భావించి అక్షింతలతో పుష్పాలతో పూజించడం ద్వారా వివాహపరమైన సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు. మాఘ పౌర్ణమి మహామాఘి చాలా శక్తివంతమైన రోజు. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. ఈరోజు సముద్ర స్నానం చేయటం వీలు కాకపోతే కనీసం నదీ స్నానం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే మాఘ పౌర్ణమి రోజు సమస్త దేవతలు భూలోకంలో ఉన్న పుణ్య నదుల్లో స్నానం చేయటానికి వస్తారని స్కాంద పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. కాబట్టి సముద్ర స్నానం చేస్తే దృష్టి దోషాలు తొలగిపోతాయి, నదీ స్నానం చేస్తే సమస్త దేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి మాఘ పౌర్ణమి మహామాఘి సుబ్రహ్మణ్య స్వామి పరమేశ్వరుడికి ఉపదేశం చేసిన రోజు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన ఏ 3 నామాలు చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇంకొకసారి చూద్దాం మరి. ఓం స్వామినాథాయ నమః, ఓం శివస్వామినే నమః, ఓం గురుస్వామినే నమః. అలాగే సతీదేవి ఆవిర్భవించిన రోజు, సతీదేవి జన్మదినం కాబట్టి వివాహ దోషాలు తొలగింపజేసుకోవటానికి దీపారాధన చేశాక పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ఏ శ్లోకం చదువుకోవాలో ఇంకొకసారి చూద్దాం మరి. ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహం భాగ్యం ఆరోగ్యం శీఘ్రం లాభంచ దేహిమే. శ్లోకం చదువుకోండి, మంత్రాలు చదువుకోండి. మాఘ పౌర్ణమి సందర్భంగా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.